ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం ఆలోచిస్తున్నారండి? అందరికీ సమన్యాయం చేయాలనుకునే నేను శ్రీను ఆద్యల విషయంలో ఎవరో ఒకరికి అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తోంది జానకి. కానీ ఆద్యకి మాటిచ్చాను, అలా అని శ్రీనుని బాధ పెట్టలేను. ఏం చేయాలో తోచట్లేదు జానకి. అవునండి, ఒక పక్క నా చెల్లి కూతురు ఆద్యని మన బిడ్డలాగే చూసుకుంటున్నాం, ఇంకో పక్క మీ చెల్లి కొడుకు సీనుని మన బిడ్డలాగే చూసుకున్నాం. ఇద్దరి బాధ్యత మనదే. కలిసుండమంటే ఆద్య ఒప్పుకోదు, విడిపోమ్మంటే సీను ఒప్పుకోలేడు. దీనికి ఆ దేవుడే సరైన పరిష్కారం చూపించాలి. ఇంత చిన్నదానికి ఆ దేవుడెందుకు అత్తయ్య? నేను పరిష్కారంతోనే వచ్చాను. ఏంటి సీను నువ్వనేది? అవునత్తయ్య, నేను నిర్ణయం తీసుకునే వచ్చాను. చెప్పాను చూడండి. ఏంటా నిర్ణయం? నేను ఆద్యని ప్రేమించడం నిజం, మా పెళ్లి నిజం. కాకపోతే నేను ఆద్య మెళ్ళలో బలవంతంగా తాళి కట్టడం మాత్రం తప్పు. తర్వాత ఆ తాళికి నువ్వెంత విలువిచ్చావో మా అందరికీ తెలుసు. కాని ఆద్యకి తెలియలేదు అత్తయ్య. నేను బలవంతంగా తాళి కట్టానన్నదొక్కటే తను మనసులో పెట్టుకుంది. కానీ నేను తను నాకెక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో అలా చేశాను. ఆ భయాన్ని దౌర్జన్యంగానో దోపిడిగానో ఆద్య అర్థం చేసుకుంది. అందుకేనేమో నా ఇష్టాన్ని రవ్వంత కూడా భరించలేక కష్టపడిపోతుంది. వాడేం చెప్తాడో వినండి. కాని మీరు మా ఇద్దరిని విడదీయలేక కలపలేక ఎంత మదన పడుతున్నారో నేను చూస్తున్నాను. తనిక్కడ ఉండాలి అంటే విడాకులు కావాలని తగేసి చెప్పిందే. చెప్పానా వాడు చెప్పడే అని? నా కొడుకే వాడు. తప్పో ఒప్పో కాని తాళి కట్టిన నేను, కట్టించుకున్న తను, ఇద్దరం సమాజం దృష్టిలో భార్యాభర్తలమే. మామయ్య, ఎంతోమందికి మీరు న్యాయం చెప్పారు. ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించారు. అలాంటి మీరే దగ్గరుండి మమ్మల్ని వేరు చేశారన్న అపవాదు మీకొద్దు మామయ్య. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం? నేను ఇక్కడ ఉండకూడదనుకుంటున్నాను. సీనయ్య, ఎక్కడికి వెళ్తావు? అందరికీ దూరంగా. అర్థమయ్యేలా చెప్పు సీను. శాశ్వతంగా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి సీనయ్య? శాశ్వతంగా అంటే ఏంటి? చచ్చిపోతాను అత్తయ్య. అయ్యో, నేను లేకపోతే తను సంతోషంగా ఉంటానంటుంది. కానీ తను నా జీవితంలో లేకపోతే
నేనసలు ప్రాణాలతోనే ఉండలేనత్తయ్య. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను మావయ్య. విడాకులు ఇవ్వడం అనేది జరిగితే నేను కట్టిన తాళిని కూడా తను తేలిగ్గా తీసి పక్కన పెట్టడం నేను చూడలేను. అదే నా ప్రాణం పోతే అందరూ వచ్చి నా పాడె మోయడమే కాకుండా ఇన్నాళ్ళు బరువు అనుకుని నేను కట్టిన తాళిని కూడా తీసి పక్కన పెట్టేస్తారు. అంటే సంస్కారం లేకుండా నువ్వు చేసిన పనికి నీ దహన సంస్కారాలప్పుడు పరిష్కారం దొరుకుతుందని ఈ మాట చెప్తున్నావా? ఇప్పుడు నాకు చావు తప్ప వేరే దారి లేదు. సీనయ్య, అలా మాట్లాడకు. ఎంతో ఆయుష్ భవిష్యత్తు ఉన్న మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలకి చావే పరిష్కారం అనుకోకూడదు. నా మాట విను. నువ్వు నిబ్బరంగా ఉండు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసేయ్. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఒరే ఒరే ఒరే, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు వాళ్ళతో మాట్లాడిందేంటి? హా? ఒరే ఒరే, ఏంటంటే వీడు ఏం మాట్లాడు? వాడు మాట్లాడడం లేదంటే నీ మాటలకి అర్థం లేదని అర్థం. అది నీ మొద్దు మొహానికి అర్థం కాదులే. అబ్బబ్బబ్బా, అబ్బో, ఉఫ్, అమ్మా మండిపోతుంది. కూర్చో. అబ్బబ్బబ్బా, అయ్యో. చెయ్యి కాలినప్పుడు మొదలు పెట్టావు, కట్టు కట్టించుకుని ఇంటికి కూడా వచ్చామే. ఇంకా చాలా ఆపు. కుయ్యో మొర్రో అని మూలుగుతూనే ఉన్నావు. చేయమంటే నేను ఏడుస్తుంటే ఒళ్ళు మండే మాటలు మాట్లాడకండి. అమ్మా, అది కాదు ప్రమీల. అక్కడ చెయ్యేందుకు పెట్టావే? అమ్మా, చూసుకోవాలి కదా. అమ్మా, అమ్మా, పగవాడికి కూడా రాకూడదు మమ్మీ ఈ కష్టాలు. అంతా నీ వల్లే. మీరేం చూస్తున్నారా? ఇది ఎప్పుడు ఉండేదే కదా. మీకోసం గది డెకరేషన్ చేయించాను. మీరు వెళ్ళండి, వెళ్ళండమ్మా, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.